హాయ్ గైస్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 50 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు సీ యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో నేను మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ వన్ ద మ్యాచ్ అండ్ దే ఆర్ టాప్ ఆఫ్ ద టేబుల్ గైస్. ఇంకా సో నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఏంటంటే దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ప్లే ఆఫ్స్ గైస్. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్ ఈ సీజన్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఆర్హెచ్ అని మనం చెప్పొచ్చు గైస్. సో కమింగ్ టు మ్యాచ్ అనాలిసిస్, ఎస్ఆర్హెచ్ చాలా బాగా బ్యాటింగ్ చేసింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే అభిషేక్ శర్మ 13 balls 35 runs చేశాడు. హెడ్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ ఇషాంత్ కిషన్ చాలా బాగా చేశాడు. ఎప్పట్లానే క్లాస్ను కూడా బాగా బ్యాటింగ్ చేశాడు గైస్. ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పా, నితీష్ కుమార్ రెడ్డి లేని లోటు క్లియర్గా మనకు కనపడుతుందని. అండ్ నిన్న తను వచ్చాడు, తను కాంట్రిబ్యూట్ చేశాడు గైస్. ఆ కాంట్రిబ్యూషన్ వెరీ వాల్యుబుల్ అని మనం చెప్పొచ్చు. బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశాడు, బాల్తో కాంట్రిబ్యూట్ చేశాడు గైస్. సో కమింగ్ టు బౌలింగ్ గైస్, ఎస్ ప్యాట్ కమిన్స్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, అది తెలిసిన విషయమే. బట్ స్టిల్ నేను ఇక్కడ ఏంటంటే షకీబ్ని అసలు నిజంగా సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. ఎందుకంటే గైస్ ఫస్ట్ ఓవర్లో చాలా రన్స్ ఇచ్చేశాడు అండ్ మిగిలిన 3 overs అసలు రన్సే ఇవ్వలేదు గైస్. ఇక్కడ తను వాడిన టాక్టిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం చేశాడంటే స్లోవర్ బాల్స్ వేసుకుంటూ వెళ్ళాడు. ఆ స్లోవర్ బాల్స్ కూడా ఇప్పుడు 108 వేస్తే 106, 107 అట్లా కాకుండా ఒక బాల్ 108 వేస్తే ఇంకొక బాల్ 128 వేసాడు. అండ్ ఇంకొక బాల్ ఏంటంటే 129 వేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఆ పేస్ వేరియేషన్ అనేది చాలా బాగా తీసుకొచ్చాడు గైస్. అంటే తన యావరేజ్ స్పీడ్ మనం ఒక 136 అనుకుంటే, సో దాని కిందనే పేస్ని వ్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అందువల్లనే నిన్న ఎవరైతే కూపర్ కాన్లే ఉన్నాడో బ్యాట్స్మెన్ 100 runs చేశాడో తను ఆడలేకపోయాడు గైస్. అండ్ ఇక్కడే కూపర్ కాన్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అండ్ మనము మిగతా బౌలర్స్ దగ్గరికి వెళ్ళిపోతే ప్యాట్ కమిన్స్ నిన్న సూపర్ కెప్టెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియాంష్ ఆర్య వికెట్ తీసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫుల్ బాల్ వేసేటట్టు ఫీల్డ్ని మార్చాడు అనమాట. తనని బ్లఫ్ చేసి షార్ట్ పిచ్ బాల్ వేసాడు. అతను పుల్ చేద్దాం అనుకున్నాడు అండ్ అక్కడ ఇషాన్ మలింగా క్యాచ్ పట్టాడు అనమాట. నిజంగా సూపర్ కెప్టెన్సీ అండ్ సూపర్ బౌలింగ్ బై ప్యాట్ కమిన్స్ గైస్. సో ఎస్ఆర్హెచ్ ఈజ్ లుకింగ్ సూపర్. సో ఇంకా మనము పంజాబ్కి వెళ్ళిపోతే, పంజాబ్లో ఫస్ట్ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయితే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ టు పంజాబ్ గైస్ నిజంగా. ఎందుకంటే నిన్న ఒకళ్ళేమో 1 runకి, ఒకళ్ళేమో 3 runsకి అవుట్ అయ్యారు. అండ్ మ్యాచ్ అసలు కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది పంజాబ్ అని మనం చెప్పొచ్చు. నేను శ్రేయస్ అయ్యర్ కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. సో దానివల్ల అసలు ఆ టీం మొత్తం కూడా వెరీ అన్బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే కూపర్ కాన్లే సెంచరీని తీసేస్తే దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ బ్యాటింగ్ అనమాట. కమింగ్ టు పంజాబ్ బౌలింగ్ గైస్, నిన్న చాహల్ బాగా బౌలింగ్ వేసాడని చెప్పాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినా కానీ తను కంట్రోల్ చేయగలిగాడు. అండ్ దట్స్ అబౌట్ పంజాబ్ గైస్. ఎందుకు పంజాబ్ చాలా వీక్ అనిపిస్తుంది. సో కమింగ్ టు ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ గైస్. సో ఇవాళ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ ఉంది గైస్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎల్ఎస్జీ. లెట్స్ సీ గైస్. బై.